ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన ఎంత గొప్పవాడో ఆయన తెలుసుకుంటున్నాడు. కాబట్టి ఆయన చూశాడు. సేనా బలాన్ని చూశాడు. అన్ని బలాన్ని చూశాడు. అన్నిటికంటే మమ్మల్ని కాపాడేది దేవుడే అని గుర్తెరుగుతూ వచ్చాడు. కాబట్టి ఏ రాజును సేనా బలము చేత రక్షించబడడో, ఏ వీరుడును అధిక బలము చేత రక్షించబడడో, రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు. దాని విశేష బలము చేత మనుషులను రక్షించజాలదు. కాబట్టి దేవుడే మమ్మల్ని రక్షించాడని దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. కాబట్టి మనము సేనా బలము చేత దావీదు రక్షించబడలా, ఆయన బలము చేత రక్షించబడలా, గుర్రము చేత రక్షించబడలా, దాని జ్ఞానము చేత రక్షించబడలా. దేవుని కృపచేతనే నేను యుద్ధానికి వెళ్తూ సురక్షితంగా జీవిస్తూ వస్తున్నాను అని దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. అందుకనే దేవుడి గురించి మహాగణుడు,